హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తది రాజశేఖర్. మల్లాపూర్లో మహిళపై దాడి యత్నం ఆరోపణలు, మాజీ ఎంపీటీసీపై ఫిర్యాదు. మల్లాపూర్ మండల పరిధిలో తోట వద్ద దండ్ల లక్ష్మి అనే మహిళపై దాడి యత్నం జరిగిందని ఆరోపణలు వెలువడ్డాయి. మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీనివాస్ రెడ్డి మరియు అతని అనుచరులు కర్రలతో తనపై దాడి చేయడానికి ప్రయత్నించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో తనను అసభ్య పదజాలంతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధితురాలు పోలీసులను కోరింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అందరికి నమస్కారం అయ్యా. సారు మీ దండం పెడతా కానీ రేగుంట గడ్డం శ్రీనివాస్ రెడ్డి గారికి నేను మొన్న మహిళల గురించి మాట్లాడినండి. ఏమన్నా సరితకు సీయతానం ఇయ్యండి అయ్యా, మరి ఇట్లా ఎందుకు చేస్తుండ్రు? ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, మేము మాట్లాడేది మహిళల పని ఇది అని ఒక్క మాట మాట్లాడినందుకు నాకు ఇవాళ ఈరోజు మా ఇంటికి వచ్చిండు. అడిగితే నేను లేని తోటలు ఉందని చెప్పితే తోటలకు వచ్చిండు. వాడు వచ్చి నీ సంగతి ఏందయ్యా అని అంటే ఈ తోటలకు ఎందుకు వచ్చినా అంటే నీ సంగతి ఏందని నన్ను నీ సంగతి ఏంటంటే నేను ఏమన్నాను నేను అన్నా. అసలు నీకు సంగతి ఏంది చెప్పు నాకు అని అంటే నా సంగతి ఏందయ్యా నిన్ను ఏమని అంటే నువ్వు మొన్న ఏమని తిట్టినవే ఫోన్లలో అంటే నీ పేరు పెట్టినా నేను అని నేను అన్నా. పేరు పెట్టినా అంటే పేరు పెట్టినవంటే నీ పేరు పెట్టినట్టుగా మరి ఫోన్లో ఉంటుంది కదా, మరి చూడు నీ పేరు ఉందేమని అంటే రాజకీయం చేసేదే నేను, ఇవన్నీ జరిగిపించేదే నేను, దాని గురించి నేను ఎంత వాడదాన్ని వదిలిపెట్టున్నాను నీకు తెలిసి ఉంది, దాని గురించి నేను ఉంచుకున్నాను నీకు తెలిసే ఉంది, దాని మీద కన్నేసి నీకు తెలిసే ఉంది అంటే ఓలాలు చెప్పానంటే సరిత అన్నాడు. నీ సరిత ఉంటే నాకేం అవసరం అంటే నువ్వు పట్టే అది నాకు అబ్బుతలేదు దొరుకుతలేదు దాన్ని ఏమైనా చేసుకుంటా అంటే నువ్వు అడ్డం వచ్చినావు లంజా అని బండలు కట్టెలు అందుకుంటే అక్కడ ఎవరు ఒక పిల్లవాడు దడవుతున్నాడు, ఒక ఆయన నా దగ్గర ఉన్నాడు. ఆయన వచ్చి నీకు తోట ఖర్చు కొడితే తప్ప అయితే నాడు అని ఆయన నువ్వు కసి పెడతాను నేనంటే పెద్ద బండి ఆయన రెండు చేతులు దొరకబట్టి నువ్వు నాడు ఇక్కడ నాడని నూకేసినాక నేను సర్పంచ్కి ఫోన్ చేసిన, సర్పంచ్ వచ్చే వరకు పార్సల్ అయిపోయిండు. వీళ్ళు మొత్తం పార్సల్ అయిపోయిండ్రు. అయ్యా నాకు ప్రాణ భయం ఉంది, మీ దండం పెడతా నేను ఊళ్ళో భూమి మీదనే ఉంచానంటు మొత్తం ఇంత ఈ మాటలకి వాళ్ళు సాధ్యం నిజమా అబద్ధమా నా దగ్గర అయితే ఫోన్ లేదు రికార్డ్ చేద్దామంటే మన నన్ను భూమి మీదనే అవుతారా నన్ను ఉంచాడట భూమి మీద. ఎప్పుడైతే నాకు తెలియదు అయ్యా నీ బాంచని ఒక్కనాడు మీటింగ్ కానీ వస్తే రాత్రి ఐదాకా ఇటే ఉంచుకున్నాడు కానీ నేను ఈమె మీద కన్నేసి నాకు తెలియదు అయ్యా. నా సత్యపూర్వంగా చెప్తున్న చెట్టు కింద కూర్చుండి ఆమెనేమో భయపడుతుంది ఆయనేమో నా వెనక కూర్చోమంటే నన్ను నాడ మీదకి ఇచ్చిండు. నా వెనకకెళ్ళి చేతి పెట్టి ఆమెను ఇచ్చుతున్నాడు ఇట్లా, నేను చేతి ఇట్లా అన్న ఆ ఆడికెళ్ళి ఉంచుకొని తెలుసు కానీ నాకు ఇవ్వదాకా తెలియదు. అది మొత్తం ఇలా కుళ్ళ చెప్పేసిండు, అది నాకు కావాలంటుండు. మీకు దండం పెడితే ఈ మాట మాత్రం కంపల్సరీ నిజం, దేని మీద ప్రమాణం చేయమంటే దాని మీద ప్రమాణం చేసి చెప్తా సరితనకు కావాలంటుండు. ఆమె అంటే నేను తిరిగినందుకు సపోర్ట్ మాట్లాడినందుకు నీకు ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు, నీకు ఎందుకు ఆ మీద కానేసి అన్నందుకు నా మీద కుమ్సి పెట్టుకుంటూ సార్ నీ దాన్ని పడితే చంపేస్తా అంటుండు. నన్ను భూమి మీదనే ఉంచాడట మొత్తానికి, నన్ను నడి రోడ్డు మీద 100 మంది కూడా చంపేస్తా అంటుండు. దానికి కావా ఆడు మోత రమేశాడు, నిమ్మాల జలేందరి పిల్లగాడు కుమరోళ్ళ పిల్లగాడు గణేష్ మద్దుట్ల గణేష్, ఇగో ఈ పిల్లగాడు ఉన్నాడు, మా కోడాళ్ళు ఉన్నారు, మరి మా ఇద్దరు కోడాళ్ళు ఉన్నారు. ఆ పిల్ల తల్లి కానీ ఒక పిల్లు ఉన్నది. ఇగో వీళ్ళు మాత్రం సాక్ష్యం ఉన్నారు. అయ్యా నన్ను మాట్లాడినాగా నేను ఆరోగ్య మంది లేకుండా నన్ను వీళ్ళు కంపల్సరీ చంపేస్తున్నాను. నాకు తగిన న్యాయం చేయండి అయ్యా, మీరు మీ దండం పెడతా. నన్ను ఏం చేస్తారు, నాకు ప్రాణ భయం ఉన్నది, నన్ను ఎట్లా చేస్తారో చేయండి, నన్ను మాత్రం కాపాడండి. నాకు కాట చేసుకొని ఇంత పింఛన్ వేసుకొని తినేదాన్ని నేను ఒక కుమ్సు పట్టిండి అంటే నాకు తెలియదు.